మహారాజు చెప్తున్నాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కాల్చి వేస్తున్నాను, వారి దోషము బహు భయంకరముగా ఉంది అని దేవుడు చెప్తూ అంటాడు. మరి లోతు కుటుంబం కూడా ఉంది కదా, లోతు భార్య వారి కుటుంబం ఉంది కదా. మరి ఈ పట్టణంలో ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క దుస్థితికి వెళ్ళినటువంటి పట్టణము సొదొమ గొమొర్రా యొక్క పాపము భయంకరంగా ఉండటం వల్ల దేవుడు ముందుగా అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరి లోతు కుటుంబాన్ని ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుండి వారిని వెళ్ళిపోమని చెప్పుమని చెప్తున్నాడు. ఒక కండిషన్ పెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు వెనక వైపు చూడకుండా వెళ్ళాలి. ఎటు చూడకూడదట, వెనక వైపు చూడకూడదు. మంచిది, వారు వెళ్తున్నారు చక్కగా, అందరూ స్ట్రైట్ గా వెళ్తున్నారు అంటే అర్థం ఏంటంటే, వెనక చూడొద్దంటే అర్థం ఏంటంటే వెనక ఉన్నటువంటి ఆశలు అవి మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ఏం పాడు చేసుకుంటాయి? పాడు చేస్తుంటాయి. కనుక వెనక వైపు చూడొద్దు, నువ్వు స్ట్రైట్ గా ముందే వెళ్ళిపోమని మరి దేవుడు చెప్పినప్పుడు మరి లోతు పిల్లలు వాళ్ళందరూ చక్కగా ఎదర చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ లోతు భార్య ఏం చేస్తుందంటే వెనక వైపు తిరిగి చూస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ సత్యాన్ని మనం గమనించాలి. వెనక వైపు తిరిగి చూడడం అంటే దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి వెళ్ళినటువంటి వాడు, దేవుని వైపు చూసేటువంటి వాడు ఎప్పుడు వెనక వైపు చూడకూడదు. దేవుని వైపు చూసేటువంటి వాడు దేవుని కొరకు ముందుకు పరిగెడతాడు కానీ వెనకంజ వేయడు. అందుకని ఒక మాట ఉంది, నాగటి మీద చేయి పట్టి చూచువాడు, ఆ చేయి పట్టి చూచువాడు వెనకతోటి ఏం చేయకూడదట. నాగటి మీద చేయి పెట్టి చూచువాడు వెనకతట్టు చూడకూడదు. ఆ నాగటి ఏంటంటే పొలాన్ని దున్నుతూ ఉంది నాగలి. వరకు నాగలి పెట్టేవాళ్ళు, ఎద్దులు పెట్టి ఎద్దుకి మధ్యలో పెట్టే నాగలి ఆ చక్కకి ఎంత ఇనప కమ్మేస్తారు. అది ఇంత ఎదరగా ఒక పలుగులా ఉంటుంది. అది భూమి మీద పెట్టి కరెక్ట్ గా ఆ ఎద్దులు పెడతా ఉంటుంటే దీన్ని గట్టిగా నొక్కు పడతారు ఆయన. అది ఒక సాండ్గా దున్నుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రకరకాల వస్తువులు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ లోతు భార్య యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ఉంది. దేవుని యొక్క సహవాసము జరుగుతున్నప్పుడు దేవుని సహవాసంలో ముందుగా వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేనటువంటిది లోతు. అలాంటి స్త్రీలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. దేవుని వాక్యము మన దగ్గరే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉంది? ఆనాడు ఎక్కడో ఉండేది దేవుని వాక్యం. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు వాక్యం డైరెక్ట్ గా టీవీల ద్వారా, మైక్ శబ్దాల ద్వారా, సువార్త సభల ద్వారా, సువార్త సభలు కూడా ముగించబడ్డాయి. ఇది వరకు జరగటం లేదు. నిన్నే మనగిరి బేతు వివేక్ గారని పెద్ద మాస్టర్ గారు, ఆయన చర్చి 2 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది. బిల్డింగ్ దేవుని సన్నిధిని కాలిపోయింది. నిన్న మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో మరి ఎవరైనా చేశారేమో. అంటే కాలము ఏమైపోయింది, భయంకరమైనటువంటి దినాలు. దేవుని వాక్యం కూడా వినాలని చెవులు వెళ్ళినటువంటి వారు ఈ దినాలు ఉంటూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. లోకం యొక్క పోకడని మనం గమనించినప్పుడు చాలా భయంకరంగా ఉన్నారు. లోతు భార్య వలె ఉన్నారు. లోతు భార్య ఎప్పుడైతే వేదకట్టు చూసిందో అంటే ఆమె జీవించినటువంటి దినాలు సుఖంగా జీవించింది. దేవుడు అంటే తెలియకుండా జీవించింది. దేవుడు తెలిసినటువంటి వారు ముందుకు వెళ్తుంటే లోకం మీద ఆశ కలిగి, ఎవరిని కుటుంబం మీద ఆశ కలిగి, బాంధవ్యాల మీద ఆశ కలిగి, కొంతమంది బాంధవ్య ప్రీతి ఎక్కువ ఉంటుంది, కొంతమంది పొలిటిక్స్ ఎక్కువ ఉంటుంది. ఏమంటది? అరే మావాడు రా అంటే ఉంటారు. ఎవడు మావాడు రా, నిజంగా నువ్వు ఎక్కడ పుట్టావు, నీ యొక్క జీవితం ఏంటి, నువ్వు అసలు నీ యొక్క ఉనికి ఏంటి అనేటువంటి ఆలోచన మనుషులు మర్చిపోతున్నారు. ప్రభుత్వమైనటువంటి వారు చూడండి.
ఉన్నాడు, వెనక వెళితే దెయ్యం ఉంది, సాతాను ఉంది. నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ వెనకంచి వేయడానికి వీలు. వెనకంచి వేసామా సాతాను పట్టేస్తాడు. వాడు జిగడగల దొంగ భూమిలోకి నేను చిక్కేస్తా ఉంటాడు. కాబట్టి వాడి ఛాయల దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. యేసయ్య ఎదురున్నాడు. అందుకని యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. హల్లెలూయా. యేసు వైపు మనం చూస్తున్నాయి. యేసు చూపించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ పునాదులు వెళ్ళిన పట్టణం వైపు మనం ముందుకు ప్రయాణమై వెళుతూ ఉండాలి. కానీ ఏంటంటే నువ్వు విడిచిపెట్టింది ఏది నీది కాదు. ఏమండి, నీవు ఏదైతే నాది అనుకున్నావో అది నీది కాదు. ఏ రోజు కాదు రోజు నువ్వు స్నానం చేయాల్సిందే, శుభ్రం చేయబడాలి. ఏ రోజు కాదు నువ్వు తిన్నావంటే గడుపుకోవాల్సిందే. ఏ రోజు కాదు వేసుకున్న వస్త్రం ఉతుక్కోవాల్సిందే. ప్రతిదీ నువ్వు శుభ్రం చేసుకోవాలి. అవి కొద్ది రోజులకి పాడైపోతాయి. నీ బ్రతుకు కూడా అంతే. మనం అనుకుంటాం నాకు ఈరోజు బాగుంది, హ్యాపీగా ఉంది, అన్ని బాగున్నాయి, మా ఆయన నాతో ఉన్నాడు, నా పిల్లలు నాతో ఉన్నారు, నేను నాతో చక్కగా ఉన్నాం అనుకుంటాం. కానీ నిజంగా యేసయ్య నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎన్ని ఉన్నా వ్యర్థమే. యేసయ్య ఉంటేనే నీ కుటుంబానికి క్షేమము. యేసయ్య ఉంటేనే నీ కుటుంబంలో ఎలాంటి బలహీనతలు రావు, ఎలాంటి పోయే కాలాలు రావు. కారణం ఏంటంటే యేసయ్య ఉంటే హల్లెలూయా ఎంత సంతోషమో. యేసయ్య ఉన్నటువంటి గృహాలు ఆశీర్వదించబడతాయి. యేసయ్య ఉన్నటువంటి గృహాలు దీవించబడతాయి. నీతిమంతుల గృహములో రక్షణతో కూడినటువంటి సునాదాలు వినిపించబడతాయి. హల్లెలూయా. ఈ దినము ఆ గృహంలో నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని వాక్యం వినాలి, దేవుని మాట వినాలి, దేవునికి నువ్వు లోబడాలి. ఆయన చెప్పినదే నువ్వు చేయాలి. నువ్వు సొంతంగా ఏం చేయడానికి వీలేదు. ఈ దినాల్లో చాలా మంది మేము జ్ఞానము అనుకుంటాం. ఏ జ్ఞానం? ఆయన ముందు నీ జ్ఞానము వెర్రి జ్ఞానం. ఆయన ముందు నీ జ్ఞానము దేనికి పనికిరానటువంటిది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏదైనా మనం అనుకుంటాం, అన్ని విషయాలు విర్రవీగుతూ ఉంటాం. నన్ను మించింది నా ఏది లేదు, నేనే నేనే నేనే. ₹1,00,00,000 రాస్తుంటే ఇక ఆయన ఎవరో ఆపలేడు. ఏ పోటీ నేను పర్వతాన్ని తీసుకెళ్ళదు, ఏ పోటీ నేను రక్షించదు. ఏదైనా భయంకర రోగం వస్తే ఎవరిని డాక్టర్ కూడా చేతులేస్తారు. నువ్వు ఎంత డబ్బిచ్చినా ఇది అయ్యేటువంటిది కాదు, అది నీ దేవుని వల్ల మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోతు భార్య ఏమవుతుందంట, వెనక తిరిగి ఎప్పుడైతే చూస్తుందో ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఈ సాదృశ్యం ఏంటంటే ఇప్పటికీ ఉంది ఆ ఉప్పు స్తంభం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క అనుభవము, ఈ లోతు భార్య యొక్క అనుభవం ఏంటంటే అంత్యకాలపు హెచ్చరికకు సాదృశ్యమై ఉన్నది. ఉన్న లోతు భార్య, ఆ భార్య ఎలా ఉందంటే లోతు భార్య అంత్యకాలం, ఇది అంత్యకాలమే. ఈ అంత్యకాలంలో నీ వెనక వైపు చూడొద్దు, నీ గృహం వైపు చూడొద్దు, నీ కుటుంబం వైపు చూడొద్దు. ముందు నీవు దేవుని వైపు చూడాలి. అదే హెచ్చరిక. ఆమె ఏం చేసిందంటే దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తుంది. ఈ కడవర దినాల్లో, ఈ చివరి దినాల్లో నీవు దేవుని మందిరంలో ఉండవలసినటువంటి నీవు వెనక వైపు చూస్తే ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే, అంటే అర్థం ఏంటంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టగలిగిన వాడు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయన చక్కబడతాడు. నువ్వేమీ చేయలేవు. నీ ఎత్తు ఒక మూరగా నువ్వు పెంచుకోగలవా? కాదే. నీ వెంట్రుకలు ఏమండి, నీ తల వెంట్రుకలు ఏమండి ఒకటి తెల్లగాని నల్లగాని చేయగలవా? అలా చేసేస్తామయ్యా. తల వెంట్రుకలు ఒకటి నలుపు గాని తెలుపు గాని చేయలేం. వాసన అంటే అయ్యా మేము చేస్తున్నాం కదా, మా తెల్లలో ఉన్న చుట్టూ ఏమైపోతుంది? నల్లగా అయిపోతుంది కదా. నల్లగా ఉన్నటువంటి చుట్టూ కొంత తెల్లదగి తెల్లగా. మా ఇంట్లో మధ్యలో ముసలం ఉంది, ఆ చుట్టూ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కొంతమంది స్త్రీలు సలహాలు ఇస్తుంటారు, అమ్మా నీ తల తెల్లగా ఉందో ఏదైనా కొంచెం రగియచ్చు కదా,
నాకు రంగంటే ఇష్టం, నాకు ఎలా ఉంటేనే బాగుంటుంది. నిజంగా వృద్ధులైనటువంటి వారికి తెల్లగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడికి కూడా మహిమ. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఆశీర్వాదం, హల్లెలూయా. తలనీసినటువంటి వారు ఏమవుతారంట, ఆశీర్వాదకరం ప్రజలైనటువంటి వారికి, హల్లెలూయా. కొంతమంది తల తెల్లగా ఉంటే వాస్తవంగా వేసి 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 ఇసుకొచ్చి చేసి వదిలేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే తెల్లగా ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్, పెద్ద వయసు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారే. వాళ్ళ ఆయన అన్నాడంటే నీకు సిగ్గు లేదురా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారే, వాడి చేతికి వచ్చారే, పిల్లలు కదా, మనవరాలు ఉన్నారే, నీకు సిగ్గేట్లా, ఎందుకు వేస్తాం రంగానంటే అయినా ఆగల. వాళ్ళు మూడోసారి ఎవరో వార్నింగ్ ఇస్తే ఇప్పుడు ఆ చుట్టూ ఎలా ఉంది తెలుసా? నువ్వు దేవుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నీ ఎంట్రుకలు ఒకటి తెలుపు కానీ నలుపు కానీ శాశ్వతంగా చేయలేవు. నువ్వు చేస్తావు, రోజు రాసావు, రేపుకి 2-3 రోజులకి అవి పెరుగుతూ ఉంటాయి. ఆ పైన నలభై కింద అంతా తెల్లగా ఉంటుంది. కనుక అపూర్ణంలో ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఈ లోకంలో ఏది చేయలేము, ఏది చేయలేము. ఒకవేళ చేసామంటే ఇవన్నీ అశాశ్వతమైనవి, క్షణికంలో కనబడేటువంటివి. కనుక మనము ఈ లోతు భార్య ఉండకూడదు. ఈ అంత్యకాలంలో ఆ లోతు భార్య ఉదాహరణ అంట. ఈ రోజుల్లో కూడా లోతు భార్యలు ఉన్నారు. అంటే ఏంటంటే కుటుంబంలో ఒక ఆయన ప్రార్థనలో ఉంటే బిడ్డలంతా ఎక్కడ ఉంటారు, కుటుంబం భార్యతో సహా ఎక్కడ ఉంటారు, సినిమాలో షికారులో ఉంటారు. సినిమా థియేటర్ తగ్గినాయి కానీ ఇప్పుడు టీవీలు ఎక్కువైపోయినాయి. ఎవరి ఇళ్లలో కూడా టీవీలు, పెద్ద టీవీలు, చిన్న టీవీలు ఆనట్లా. కళ్ళు బ్యాడ్గా చూసుకొని కళ్ళల్లో టీవీలో పెట్టేసి చూస్తూ ఉంటారు చాలా మంది. ఏమండి అయితే అది టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఏమీ చేయడానికి వీలు పెరిగింది. అయితే ఈ దినము నీ ఆత్మ సంబంధమైన టెక్నాలజీ ఎంతవరకు పెరిగింది? ఎంతవరకు పెరిగింది? లోతు భార్య తేలిపోయింది. ఏమైపోయింది? ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతుంది, మసైపోతుంది, బూడిదైపోతుంది. అయ్యే సమయంలో మీరు ముందుగా వెళ్ళండి, నేను కాల్చేయబోతున్నాను అని దేవుడు చెబుతున్నాడు. కాల్చేయబోతున్నాడు కనుక మీరు బయలుదేరి వెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు వెనక వైపు చూడొద్దంటే ఆమె గారు ఎటు తిరిగి చూస్తుంది, వెనక తిరిగి చూస్తుంది. లోతు భార్యకు ఆశలు ఎక్కువ, గొడవ సంబంధమైన స్నేహాలు ఎక్కువ, అమలాకరణ ముచ్చట్లు ఎక్కువ. ఈ దినాల్లో స్త్రీలు అనేటువంటి వారి యొక్క పాత్ర చాలా మంది, అందరు కాదండి, కొంతమంది దేవుని సన్నిధిలో దేవుడిని వెతకవలసినటువంటి దానికి బదులుగా నేను మనం చెప్పాను కదా, మార్తా మరియలు. ఏమండి ఈ మరియా పాపాత్ములైనటువంటి స్త్రీ ఎవరంటే ఆమె పాపం చేసినంత కాలం ఆమెకి పేరు లేదు. ఆ పేరేంటి? పాపాత్మురాలే. ఆమె పేరు పెట్టి పిలవాలి, మరియాని పిలవలేదు. ఏం పేరు పిలిచారు? పాపాత్మురాలని స్త్రీ. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రభు వైపు ప్రభుకు సరెండర్ అయిపోయిందో, ఆమె పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుందో, అతిక్రమములన్నింటినీ విడిచిపెట్టిందో, ప్రభు కరుణామయుడు, కృపామయుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆమె ఏం చేశాడు? ఆయన క్షమించాడు. మరలా నువ్వు ఏం చేయొద్దు, లోక వైపు చూడలేదండి. ఆమెకి ఎవరు చూడడం ప్రారంభించిందంటే ఆ ప్రభువారు గృహానికి వెళ్ళినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్కులను వినేటటువంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాప స్థితిని మార్చుకొని నిజమైనటువంటి ఉత్తమ కలిగినటువంటి స్త్రీగా ఆమె మార్చుకొని ఇక లోకం వైపు చూడడానికి ఆమె ఇష్టపడలేదు. కారణం ఏంటంటే లోకంలో ఏమీ లేదనేటువంటి సత్యాన్ని ఆమె గ్రహిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఈ రోజు దేవుని మాట్లాడుతున్నటువంటి మరి ఆ విశ్వాసమైనటువంటి మీరు కూడా చేయవలసింది ఒకటే, మనం దేని మీద మన ఆశ ఉండకూడదు. కానీ దేని మీద ఆశ ఉండాలి? దేవుని మాటల మీద ఆశ ఉండాలి. నిజంగా ఒక ఆమె నేను చూస్తాను, ఇక్కడ అద్దెగుండు వెళ్ళారు పక్కన, ఆ పేరేంటి? కృపారాణి గారు. ఆమె మామగారిని ఇష్టపడదు, అసలు ఊరుకోదు. ఒకసారి మా కూతురు అంటే మామగారు అని పిలిచింది. నేను మామనంటే అసలు ఎందుకు పిలిచా మామని సీరియస్ అయిపోయింది బాగా. సరే ఆమె లోక సంబంధమైనటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవంగా నేను ఆమె నిజంగా అది చిన్నమ్మ కాదు, ఏమో పక్కన ఉండే ఒక వచ్చేది కూర్చునేది వెళ్ళేది కృపారాణి ఆమె నేను రోజు గమనిస్తానండి. వాస్తవంగా ప్రతిరోజు
ఆ ముసలమ్మే ప్రతిరోజు ఇక వినమ్మా తర్వాత అమ్మా మీ దగ్గర గొడవలు తర్వాత ఆమె ప్రతిరోజు నడుచుకుంటూ ప్రార్థన పెట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడికి ఏ బండి మీద వెళ్ళదండి. ఆమె బ్యాగ్ తెలుసుకున్నది చక్కగా వెళ్ళిపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆమె హృదయంలో ఏదైనా చెడు ఉంటే దేవుడు ఆ చెడు చూడగాని ఆమె చేసే ప్రార్థన గాని ఆమె వెళ్ళే ప్రయాస దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. ఆమె చాలా మంచిది ఆ విషయంలో. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళాలి, కష్టపడాలి. ప్రతిరోజు ఎక్కడో చోట ప్రార్థన దొరికింది అనేటువంటి ఒక తపన, ఆశ. అందుకనే ఆ దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవాని కొరకు నా ప్రాణము ఆశ, మన ప్రాణం ఆశపడాలి. అయ్యా ఈ రోజు ఎక్కడ ప్రార్థన దొరికిద్దా, వెళ్ళిపోయి కూర్చో. నీకు దేవుడు వాక్య సమృద్ధిగా ఇస్తాడు, చక్కటి మాటలు. అయిపోయిన తర్వాత వాడు భోజనం పెట్టడం పంపించలే, ఏదో ఒకటి కడుపు నుండి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ధన్యత భయం ఉండగా చక్కగా ప్రార్థనలో కూర్చొని దేవుడి సన్నిధిలో ఆనందించడం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినాయి, ఆకువాడ తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. హల్లెలూయా. చక్కగా చిగురించేటువంటి అనుభవం దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని వాక్యంలో ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ లోతు భార్య ఆ బ్రతికినంత కాలము దేవుని వాక్యములకు, దేవుని పరిచర్యకు, దేవునికి దూరంగా ఉంది. నిజంగా లోతు భార్య లాంటి ఆశలు కలిగినటువంటి వారు ఎవరైనా సరే, ఏమండి ఆమె బయటికి కనపడింది, బయటికి కనపడిన భోజనం ఉంది, అవునా కదా? బయటికి కనపడింది, దేవుడికి కనపడిపోయింది. ఆమె ఇంకా ఆశలు ఉన్నాయి. ఈ ఆశలు పోయేవాడు కాదు కనుక నేను బతికి ఇంతే దేవుడు కొంతమంది డిక్లేర్ చేస్తాడు. ఇక్కడ ఎట్లా దేవుడు డిక్లరేషన్ చేసిన తర్వాత ఏమి చేయడానికి వీల్లేదు. అయ్యా లేదు, ఇక వాడికి లేదు, నోకలు లేవు. ఇక చెప్పినంత కాల సమయం దైవజనుడు చెప్పాడు, ఇంట్లో వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, వాడు ఎవరిని లెక్క చేయాలి. ఎవరు లెక్క చేశాడా? లెక్క చేయాల. దేవుడు కూడా ఏం చేస్తాడంటే వాడిని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెడితే ఏమి పరిస్థితి? ఒక్క క్షణం దేవుడు మనం విడిచిపెడితే మన పరిస్థితి చెప్పండి ఒకసారి. అది ప్రార్థన జరిగేటప్పుడు కూడా ఒకసారి వర్షం పడితే ఎలా ఉండేది? ఆ ముందు రోజే అసలు విస్తృతమైన వర్షం. ఇస్త్రీ బట్టలు తెచ్చుకుందాం, ఏంటి అంటే యాభై ఎక్కడికి వెళ్తాం, అవకాశం ఏంటి? వెళ్ళిన బట్టలు తెచ్చుకోవాలి, ఇక ఇది తెచ్చుకోవాలి, ఇది తెచ్చి ఇస్త్రీ బట్టలు తెచ్చుకోవాలి, మనం తీసుకొచ్చి ఆపెట్టుకోవాలా? ఇది పెద్ద ప్రయాసం. చాలా భయపడి ప్రార్థన చేశాం. దేవుని కృప ఏం లేదు, వర్షం చక్కగా లేదు. కార్యక్రమాలు జరిగి కొన్ని నోటిపాట్లు జరుగుతూ ఉంటాయి, సహజం. ఎక్కడైనా ఏదేమన్నప్పటికీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనము మన మనస్సు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ చూస్తే ఆ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. ఆమె జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటంటే, ఒకటి అంచకాలపు హెచ్చరికకు సాదృశ్యమైన ఆ లోతు భార్య. అంచకాలం అంటే ఇవన్నీ అంచకాల చివరి కాలం. ఏమేం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు మనకు తెలియదు కాబట్టి దైవజనుడు చెప్తున్నప్పుడు ఆనాడు నోవాహు కూడా చెప్తున్నాడు, అయ్యా అంచకాలం ఉంది, భయంకరమైనటువంటి కాలం ఉంది. ఆ రోజు జలప్రళయం రాబోతుంది. ఆ జలప్రళయాన్ని తగ్గించుకోవడానికి మీరు ఒకటేం చేయాలా? మీరేం చేయాలా? ఈ రక్షణ అనేటువంటి వారిలోకి రావాలని పిలిచినప్పుడు ఎవరో వారి మాట వినలా. దైవజనుడు మాట వినలేదు. వినలా. అంతా బాగుంది, హ్యాపీగా ఉందని పిల్లలకి చూచుకున్నారు, పెళ్లి కటాకులు అన్ని చేస్తున్నారు. కానీ దేవుని మీద మమకారం లేదు. ఈ లోతు భార్యలాగే అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ లోతు భార్య ఉపస్తంభంగా అయింది. అక్కడైతే జలప్రళయము పగలు రాత్రులు ప్రచండమైన పగలు, ఆ 40 రాత్రులు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షము, అవి తూములు, ఆకాశం తూములు దేవుడు విడిచి వదిలేసేటట్టు. చూడండి ఎంత దారుణం. నిజంగా ఈ మధ్యకాలంలో కూడా అన్ని చోట్ల వరదలు నీళ్లు కాలువలు పొంగిపోయి, ఏమంటే ఎంత దారుణం జరిగింది. గుడిలో జనాలు రైలు పరిగెత్తినాయి, భయపడిపోయారు. ఎంతో భయం, ఆందోళన. నిజంగా ప్రకృతి ఏమండి ప్రకృతి కోపగిస్తే మనం ఏమీ చేయలేం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దినం గమనించవలసిన సత్యం ఏంటంటే, లోతు భార్యలాగా మనం ఉండడానికి వీల్లేదు. ఎవరా ఉండకూడదండి? బయటండి మాకు నిద్రస్తున్నాం, దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే నిద్ర పోవట్లేదా? అదేంటి భలే టెక్నిక్ ఉన్నదే.
కాసేపు దేవుని వాక్యం వినటం మంచిది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒకటి అంత్యకాలము హెచ్చరిక సాదృశ్యమైన లోతు భార్య. అంత్యకాలంలో ఏమైతే జరిగిపోతుందే ముందుగానే లోతు భార్య ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి. రెండోది చూసినప్పుడు లోతు దినంలో జరిగినట్లుగా జరుగును. దేవుడు ఏ దినాల్లో జరిగిందంట? లోతు దినాల్లో జరిగినట్లుగా. ఇప్పుడు కూడా లోతు దగ్గరికి దేవుడి దోతలు వస్తే ఆ దోతలతో వారు చక్కటి అందమైనటువంటి ఆ సొగసైనటువంటి స్వరూపం వెళ్ళినటువంటి వారు ఆ దోతలు మరే అందగత్తులు అనమాట. అందమైనటువంటి వారు మగవారే, కానీ వారు చక్కగా చాలా అందంగా ఉంటారు. వారు లోతు దగ్గరికి వస్తే ఆ లోతు గృహం చుట్టూ అనేక మంది వాళ్ళతో మేము పాపం చేయాలని, మీ ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని మేము పాపం చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పాపానికి ప్రేరేపించబడ్డారు. ఎంతో భావం చూడండి. సినిమా వస్తే సినిమా వాళ్ళ నామం వస్తుంది అనుకోండి, లేదా సినిమా ఒక ఆయన వస్తున్నాడు అనుకోండి, నిజంగా చర్చిలో ఉంటామా వెళ్ళిపోతామా? చెప్పండి. చర్చిలో ఉంటామండి. ఉంటాం గారు. చర్చిలో ఉంటాం. చర్చిలో ఉంటాం. అమ్మ మీరు ఉంటారు బాగా. కొంతమంది మేము వెళ్ళిపో ఎలా పోతే ఎట్టాగా చూడాలి కదా. వాళ్ళు రాదు, అవకాశం రాదు. నిజమే కదా. అదే సందర్భంలో చూడాలని ఆస్కరించిన ఢిల్లీ లోపల ఏసై వచ్చేసాడు ఇక్కడికి. పరిస్థితి ఏసై ఇక్కడికి వచ్చాడు, అక్కడేమో సినిమాకి వచ్చాడు. సినిమా దగ్గరికి వెళ్ళారు, యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. పరిస్థితి చెప్పండి ఏం జరిగింది అప్పుడు? సినిమా దగ్గరికి అందరూ అగ్నిలో వచ్చేస్తాడు తీసుకుని. అప్పుడు అనుకుంటాం కదా, ఇంతసేపు ఆగినాం, కాసేపు ఆగలేకపోయామా దేవుని మందిరంలో? ఎంతకాలం నేను లోకంలో జీవించని ఆ జీవించినటువంటి దినాల్లో దేవుడు నుండి ఎంత బాగుండేది, దేవుడు సన్నిధి వస్తే ఎంత బాగుండేది. సమయం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఏమి లేదు, సమయం లేదు. సమయం అయిపోయింది, అంతటా అయిపోయింది సమయం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి నిన్న మా మనవాడికి సంవత్సరం అయింది. సంవత్సరం అయిందా అవలేదా? అవబోధ చేస్తామా? మన జీవితంలో చర్చికి రాకుండా ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిపామో ఇప్పుడు దాకా. అయితే మనం బుద్ధి వచ్చింది కాబట్టి ఆ ఉన్న 4 రోజులు కూడా ఎక్కడ గడుపుదాం అనుకుంటున్నా? బుద్ధి లేని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారండి. వ్యర్థంగా జీవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏమండి, ఎవరో ఎంజాయ్ చేయాలి? మనం దేవుడిలో ఎంజాయ్ చేయాలి. ఆయన సన్నిధిలో దేవుడిని స్తుతిస్తూ పాడుతూ ఆయన నామాన్ని హెచ్చరించవలసినటువంటి ఈ గడవ దినాల్లో, ఈ చివరి దినాల్లో లోతు భార్య వలె లోకాశల వైపు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ తండ్రి వల్ల కలిగిన సాతానుడి మైమర్పించేస్తాడు. మాయ చేసేస్తాడు, మాయ చేసి మసిపూసేస్తాడు వాడు. కానీ ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారంటే సాతానుగాడియే బాగున్నాయి. సాతానుగాడిదైతే ఇలా కూర్చొని గంట సేపు లేకపోతే 2 గంటల సేపు మందిరంలో కూర్చొని నానా తిప్పలు పడాల్సిన అవసరం ఉందా? సాతానుగాడి దగ్గర లేదండి. ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. ఈరోజు ఇంట్లో కూర్చొని చక్కగా కమ్మటి కూర వండుకోవచ్చు, రుచికరమైన. ఆహా ఏమీ రుచి, మైమరిచిపోవడం అన్నమాట. ఆ వాసన వస్తాను, అబ్బా ఎంత బాగా వస్తుందో వాసన. అంటే లోపల ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి. జాగ్రత్త. నువ్వు అలా ఉంటావు, ఒక భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. అది తప్పించబడాలంటే ఈ రక్షణ అనేటువంటి గోడ, ఈ ప్రార్థనా మందిరం నీకు ఎంత అవసరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలోని నీ మాట వినలేదా? నీ కుటుంబంలో నీ మాట, నీ యజమానుడు తప్పుడడుగులు వేస్తున్నాడా? నీ కుటుంబంలో నీ భార్య తప్పుడడుగులు వేస్తుందా? నీ కుటుంబంలో బలహీనమైపోయారా, రోగులయ్యారా, భయంకరమైన రోగాలు వస్తున్నాయా? వీటన్నిటికి కారణం ఏంటంటే నీ మనస్సు దేవునికి ఇవ్వకపోవటం వల్ల, లోతు భార్యలాగా నీకు ఉండటం వల్ల, లోకాశల వైపు కలిగి దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయి దేవునికి దూరం ఉండటం వల్ల ఇవన్నీ వస్తున్నటువంటి ఆలోచన కలిగి నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లోతు దినములలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. జరుగుతుందా లేదా? అమ్మా జరుగుతుందా? ఎప్పుడా జరుగుతుంది?
అప్పుడు ఎంత భయంకరం జరిగింది, వ్యభిచారం జరుగుతుంది, ఇప్పుడు భయంకరం జరుగుతున్నాయి. ఎవరు మనం చెప్పాను కదా, చీకటిలో ప్రజలు నడిచేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎవరి భయంకరంగా ఉంటాయి. అలాగే ఎవరిష్టానుసారంగా వాడు జీవిస్తే అది జీవితం కాదు, కానీ ఆ జీవితం యొక్క విలువను గ్రహించి ఆ జీవితానికి ఒక విలువ ఉన్నటువంటి సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తున్నాడో వాడు లోతు భార్యలా ఉండడానికి ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటి. లోకమంతా నాదే అనుకుంటున్నాం, లోకంలో ఉన్నటువంటి సంగతి. లోకమంతా నాదని ఎంచి, ఏంటంటే ఆలోచించి, బంధుమిత్రులే ప్రియులను కొంటి. బంధుమిత్రులే చాలా అనుకున్నాం, వాళ్ళంటే చాలు, ఇక దేవుడితో పని లేదు. లోకమంతా నాదే అనుకున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అంతయు మోసమేగా, అంతా మోసమే. వ్యర్థము సర్వము ఇలలు, వ్యర్థము సర్వము ఇలలు. అంతా వ్యర్థము, ప్రపంచంలో అంతా వ్యర్థం. పౌలు అంటాడు, ఎవరైనా సొలొమోను మహారాజు, సూర్యుని కింద జరిగేది సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఏది స్థిరమైనది లేదు, ఏది ఘనమైనది లేదు. ఇవన్నీ కొద్ది రోజులకి పంచభూతములు వికటమైన వేటముతో లయమైనటువంటి దినాలు. ఆ దినము నువ్వు తప్పించబడాలంటే, ఆ దినము ఆ ఉగ్రత నుంచి నువ్వు విడిపించబడాలంటే యేసయ్య మాటను వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట విలువైనటువంటి మూట. యేసయ్య మాట బంగారు రాసుల కన్నా, అపరంచి మేడల కన్నా విలువైనటువంటిది. హల్లెలూయా. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. మనసుకు ఏంటంట? ప్రియమైనది. బంగారు రాసుల కన్నా, అపరంజి మేడల కన్నా విలువైనది, ఘనమైనది. బంగారు రాసుల కన్నా, అపరంజి మేడల కన్నా, పెద్ద పెద్ద అంత అప్స్టైర్ల కన్నా ఆయన మాట విలువైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బాంధవి చెలిమి కన్నా లోకపు